కానీ ఇస్లాంలో ఏంటంటే ఎంతమందినైనా సరే చేసుకోవచ్చు. ఎంతమందిని కాదు, నలుగురు అని చెప్తారు. నిజం చెప్పాలంటే ఆ వచనం కూడా ఆ నలుగురి కోసం వచ్చినటువంటి ఖురాన్లో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనంలో కూడా మీరు 4 అని కృత్యంగా చెప్పబడలేదు. మీరు అనాథ బాలికలను న్యాయం చేయలేము అని భావిస్తే వాళ్ళలోంచి అందమైనటువంటి వాళ్లను ఇద్దరిద్దరిని ముగ్గురిని నలుగురిని ఎన్నుకొని వివాహం చేసుకోండి అని చెప్పాడు. అంటే నిజం చెప్పాలంటే ఆ లెక్క ప్రకారం ఎంతమంది అవుద్ది? 9 నుంచి 99 అవుద్ది. నలుగురిని చేసుకుని ఒక వాక్యంలో చెప్పలేదు. ఒకటి, దానికి పదాలు, ఖురాన్ గ్రంథకర్తకు పదాలు దొరకకనా లేదా కావాలని అలా రాశారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తుంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే ఖురాన్ అసలు ఇప్పుడు దాకా ఒక్కరు కూడా మార్చలేకపోయారు. ఎందుకంటే అందుకే అది చాలా పవిత్రమైన గ్రంథం అని మాట్లాడుతున్నారు. అదెంతవరకు రైట్ అంటారు? నిజం చెప్పాలంటే ఖురాన్లో ఒక ప్రశ్న ఉంది. ఇలాంటి వచనం ఎవరు తీసుకురాగలరా, మీరు తీసుకోలేరని సమాధానం కూడా ఖురానే చెప్పేస్తుంది. నిజం చెప్పాలంటే ఖురాన్ వచనం వైన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా ఫాతూ బిసూరతిం మిన్ మిస్లి వదూ షుహదాకుం మిన్ దూనిల్లాహి ఇన్ కుంతుం సాదికిన్ అనే వచనం వచ్చింది. అంటే ఇలాంటి ఒక అధ్యాయాన్ని మీరు తీసుకురాగలరా, మీరు ఖచ్చితంగా తీసుకురాలేరు అని ఖురానే చెప్పేస్తుంది. ఒక అధ్యాయం అలాంటిది తీసుకురావాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉండాలి. ఆ వచనంలో ఏదైనా నియమాలు ఉన్నాయా? నిజంగానే నియమాలు ఉంటే ఈ నియమాల అనుసారంగా ఒక వచనాన్ని తీసుకురండి, ఒక అధ్యాయాన్ని మీరు రచించి తీసుకురండి అని చెప్తే అది సవాల్ అవుతుంది, అది ప్రశ్న అవుతుంది. కానీ ఆ వచనానికి అలాంటి ప్రత్యేకతలు ఏమీ లేవు. మరి ఎలాంటి ఉదాహరణకు చెప్పాలంటే మన దగ్గర కాళిదాస్ మహాకవి, ఆయన రాసినటువంటి కొన్ని శ్లోకాలు కంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే తంకామనామయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజాం శంకాశిల నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమను, ఇలాంటి వచనాలు ఆయన రాశారు. ఒక అక్షరాన్ని కా అన్న అక్షరాన్ని తీసుకుంటే అది 3 సార్లు అదే ఒక లైన్లో 3 సార్లు రిపీట్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేయొచ్చు, ఒక అక్షరాన్ని 3 సార్లు రిపీట్ చేసి ఒక శ్లోకాన్ని తీసుకురా అని. ఇది ఛాలెంజ్ అవుతుంది. దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మరి ఖురాన్ వచనాలకు అలాంటి ఏ లక్షణాలు లేవు. ఏ లక్షణాలు లేకుండానే ఇలాంటి వచనాలు మీరు తీసుకురండి అంటే ఏది తీసుకొచ్చినా ఇలాంటిది కాదనే చెప్పొచ్చు. ఎవరు ఇప్పుడు అరబ్బీలో దానికంటే గొప్పగా వేలాది ఖురాన్ వచనాలు లాంటి వచనాలు రాశారు చాలా మంది. కానీ ఇస్లాం విశ్వాసుల్లో ఉన్న సాధారణ విశ్వాసులకు ఇవన్నీ తెలియవు. కానీ ఇక్కడ ఇప్పుడు ఇస్లాం మతాన్ని ఎంత ప్రచారం చేస్తే అన్ని డబ్బులు వస్తాయనేసి కూడా మాట్లాడుతున్నారు. అది వాస్తవం కూడా. ఇప్పుడు జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందులో కూడా ఏంటంటే ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా ఆ డబ్బులు కూడా పంపించడం జరుగుతుంది. అందులో ఎన్ని తప్పులున్నా కానీ దాన్ని పాజిటివ్గా చేసి అంటే సమర్థించుకున్నట్టు మాట్లాడితే ఇష్టం ఉన్న డబ్బులు వస్తాయనేసి. ఇప్పుడు ఎన్ని ఆ ఖురాన్ వచనాలను కానీ ఇస్లామిక సిద్ధాంతాలను కానీ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల మీద రంగులద్ది దాన్ని పెయింట్ వేసి చాలా అందంగా సమూహంలో ఎవరు ఎక్కువగా చూపించగలుగుతున్నారో వాడు గొప్ప పండితుడు. ఎవరైతే ఎక్కువగా దాచేస్తున్నాడో దాన్ని రంగులద్ది సమూహంలో ఆ పెయింట్ వేసి అందంగా చూపిస్తున్నాడో వాడు గొప్ప ఇస్లామిక పండితుడుగా మారుతున్నాడు. ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు చూసినటువంటి ఇస్లామిక పండితులందరూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించారు. జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఎలా సంపాదించారు? 2-3 పేర్లు చెప్పండి పర్లేదు. జాకిర్ నాయక్ ఉన్నారు, ఒకళ్ళు తెలుగులో చెప్పాలంటే సిరాజ్ గారు లాంటి వాళ్ళు. ఓకే. అంటే సిరాజ్ అనే పర్సన్ జాకిర్ నాయక్ శిష్యుడు అనేసి అన్నారు. అది నాకు తెలియదు, ఎందుకంటే దాని గురించి నాకు తెలియని విషయం నేను చెప్పాను. ఎందుకంటే జాకిర్ నాయక్ ఒక సభలోనే ఈ సిరాజ్ అనే ఆయన ఒక ప్రశ్నను లేవదీయడం జరుగుతుంది అక్కడ. అవును, అంటే జాకిర్ నాయక్ సభల్లో చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు, ఈయన కూడా వేసాడు. కానీ అది దాని ఆధారంగా జాకిర్ నాయక్ శిష్యుడు అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ క్వశ్చన్ వేసిన తర్వాతే ఈయన పేరు ఏంటి, అసలు పేరు ఏంటి, దాని తర్వాత ఇప్పుడు ఎలా రాగలిగాడు తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈయన మన సిరాజ్ గారు ఒకవేళ ఆయనే నిజంగానే నేను మతం మారినటువంటి వాడిని అని అంతవరకు ఎప్పుడు చెప్పలేదు. అంతవరకు ఎక్కడ కూడా ఆయన ప్రసంగాలు ఆ ప్రసక్తి రాలేదని చెప్తారు. ఎందుకంటే నేను వినలేదు ఆయన ప్రసంగాలు, వినేంత ఆసక్తి నాకు కనిపించలేదు కాబట్టి నేను ఎందుకంటే ఇస్లాం గురించి ఆయన చదువుకోకంటే దానికంటే కూడా చాలా ఎక్కువ చదువుకున్నాం మేము కాబట్టి దాని వాస్తవాలు మాకు తెలుసు. నేను వినలేదు.
అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను కాబట్టి ఆయన ఆ విషయాల్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకూడదని భావించే వాళ్ళలో నేను ఒకటి. వ్యక్తిగత విషయాలు వేరేగా ఉంటాయి. కాకపోతే ఆయన ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా చెప్పలేదు అన్నది కూడా ఆయననే అడగాలి. అది సిరాజ్ గారిని అడగాల్సిన ప్రశ్న అది. మరి ఇప్పుడు సిరాజ్ గారు కానివ్వండి, లేకపోతే షఫీ గారు కానివ్వండి, వీళ్ళు డైరెక్ట్గా ముస్లిం అదే మతంలో పుట్టిన వాళ్ళ లేకపోతే మారిన వాళ్ళ? లేదు, అప్పుడు సిరాజ్ గారు ఆయన కూడా ఒప్పుకున్నారు. మొన్న ఆయన ఘనపాటి గారు ఏదో చెప్పినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావనకి తీసుకొచ్చినప్పుడు సిరాజ్ గారు అవును సంతోష్ ఘనపాటి గారే అది ముందుగా బయట పెట్టారు. దాని తర్వాత ఆయన అంగీకరించారు కదా అవును అని. షఫీ గారి గురించి నాకు తెలియదు, నాకు తెలియని విషయం నేను చెప్పలేను. ఆయన చరిత్ర ఏమిటో ఆయన ఎవరో నాకు తెలియదు. కాకపోతే నేనేంటంటే వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వను, వ్యక్తిగతంగా వెళ్ళను కూడా. వ్యక్తిగతంగా అనవసరం కూడా, మనకు అదే అవసరం లేదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత పోరాటం కాదు. ఏంటంటే ఇది సమాజానికి ఒక మంచి చేయాలనేటువంటి ఒక ధోరణి మీది. నేను వ్యక్తిగతంగా ఎప్పుడు పోకూడదని భావించేవాళ్ళు. వ్యక్తిగతంగా ఎప్పుడు పోకూడదు. వ్యక్తిగతం ఎందుకంటే ఆయనకి నాకు వాళ్లకు ఇప్పుడు ఇస్లామిక మత ప్రచారకులకు నాకు వ్యక్తిగతమైనట్టు శత్రుత్వం ఏమీ లేదు. శత్రుత్వం ఎవరితోనూ లేదు. కేవలం మేమేం చెప్తున్నాం అంటే చెప్తున్నారు దాంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు అధ్యయనం చేయండి. అప్పుడు మీరు నిర్ణయించుకోండి నిజంగా ఈ గ్రంథాల్లో మానవత్వం ఉందా. కాఫిర్లను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి అని ఉంది. దాన్ని మీరు పెయింట్లద్ది రంగులద్ది ఇది అలా కాదు, కాఫిర్లు అంటే హైందవులు కాదు, హిందువులు కాదు, నిరీశ్వరవాదులను కాఫిర్లు అంటారు అని ఇలా మభ్యపెట్టి జనాలకు అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తే మీరు కొంతమందిని మభ్యపెట్టవచ్చు, అందరినీ మభ్యపెట్టలేరు. ఎందుకంటే ఖురాన్లో చాలా చోట్ల కాఫిర్లు అంటే ఎవరు అని వ్యక్తంగా చెప్పబడింది. కాఫిర్లు అంటే ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు. మరి నిరీశ్వరవాదులు పూజిస్తారా? యా అయ్యుహల్ కాఫిరూన లా అబుదు మా తాబుదూన్ వలా అంతుం మా అబుదు మా అబుద్తుం అని వచ్చింది. అంటే నువ్వు పూజించి నువ్వు ఆరాధించే వాళ్ళని నేను ఆరాధించను, నేను ఆరాధించేదేమని నువ్వు ఆరాధించవని చెప్పి వచ్చింది. మరి చెప్పి ఈ కాఫిర్లు అంటే నిరీశ్వరవాదులు అని చెప్పే వాళ్ళకి అడగండి. ఇదే ఖురాన్ వచనంలో వచ్చింది. చాలా చోట్ల ఎవరైతే అల్లాహును, ప్రవక్త ముహమ్మద్ను, ప్రవక్తలను, చివరి ఆఖరి రోజును విశ్వసించని వాళ్లను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి అని ఉంది. వాళ్ళతో యుద్ధం చేయండి, వాళ్ళతో పోరాడండి అని. అంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు అల్ ఖైదా కానివ్వండి, చాలా టెర్రరిస్ట్ గ్రూపులు కానివ్వండి, ఇవన్నీ మోపైన దాని వల్ల ఏనంటారా? నిశ్చయంగా. ఎందుకంటే వాళ్ళు ఖురాన్ చదువుకుని ఆ సిద్ధాంత పరంగానే వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఖురాన్ మొత్తాన్ని సరిగ్గా చదవట్లేదు వాళ్ళు. కాఫిర్లు వాళ్లను మీ పరిసరాల్లో ఉన్నటువంటి కాఫిర్లతో మీరు యుద్ధం చేయండి. ఎందుకయ్యా పరిసరాల్లో ఉన్నటువంటి కాఫిర్లతో ఎందుకు యుద్ధం చేయాలి? వాళ్ళు మీ మీద దాడికి వచ్చారా? సౌల్ఖీ ఫీ ఖులూబిల్లదీన కఫరు రువాబ్ ఫజ్రిబూ ఫౌకల్లానాకి వజ్రిబూ మిన్హుం కుల్ల బనాన్ అన్నాడు. అల్లాహ్ అంటున్నాడు, నేను కాఫిర్ల హృదయాల్లో భయాన్ని, టెర్రర్ ని సృష్టించేశాను. మీరు చేయవలసింది కేవలం వెళ్ళి మీరు వాళ్ళ మెడలపై కొట్టండి, వాళ్ళ చేతి కొసలపై కొట్టండి. ఎందుకు అంటే కేవలం నిన్ను విశ్వసించనందుక. అంటే అల్లాహ్ అనే పర్సన్ చెప్తున్నారా? ఖురాన్ లో వస్తుంది, అల్లాహే కదా ఖురాన్ బోధిస్తుంది. ఖురాన్ వీళ్ళకి చెప్తున్నాడు, నేను కాఫిర్ల హృదయాల్లో భయాన్ని సృష్టించేశాను, నువ్వు వెళ్ళి వాళ్ళ మెడలపై కొట్టు, వాళ్ళ చేతి కొసలపై కొట్టు అని. ఇవన్నీ ఏమిటి? ఇవి మనిషిని మధ్య వైషమ్యాలు కల్పించడం కాదా? కాఫిర్లు మోమిన్లని సృష్టించి వాళ్ళ ఇద్దరిని ఒకరికి ఒకరు శత్రువులుగా మార్చేసింది ఎవరు? ఖురాన్ అన్న గ్రంథం కాదా? అంటే ఇప్పుడు జరిగేటువంటి బాంబ్ బ్లాస్టింగ్లు కానివ్వండి, గన్ షూటింగ్స్ కానివ్వండి, ఏదైనా కానీ మొత్తం కూడా వీళ్ళు ఖురాన్ లో ఉన్న మంచి కంటే కూడా చెడుని ఎక్కువగా తీసుకుంటారని మాత్రం అర్థమవుతుంది. అంతేనా? చెడు అంటే అందులో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు వాళ్ళు. ఖురాన్ లో అల్లాహు ఆజ్ఞాపించిన దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాసులు గనుక అల్లాహు యొక్క సిద్ధాంతాలను విశ్వాసించి 72 కన్యల కోసం స్వర్గంలో వెళ్ళడానికి తహతహలాడుతున్నటువంటి వాళ్ళు గనుక ఖురాన్ ఆ సిద్ధాంతాలను అమలు చేస్తే తప్ప వీళ్ళు షహీద్ కాలేరు. అప్పుడు గానీ వాళ్ళకు స్వర్గంలో వాళ్ళకు ప్రవేశం లేదు. అల్లాహ్ అనే పర్సన్ అమాయకమైనటువంటి జనాల్ని చంపమని ఎందుకు చెప్తాడు? అసలు నాకు అర్థం కాదు. అదే కదా మా ప్రశ్న. అమాయకులు అంటే నన్ను విశ్వసించిన వాళ్ళు, నా ప్రవక్తలను విశ్వసించిన వాళ్ళతో యుద్ధం చేయండి అంటే నిన్ను విశ్వసించడానికి నువ్వు ఏదైనా నువ్వు నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు సూర్యుడిని జనాలు పూజిస్తున్నారు,
విశ్వాసిస్తున్నారు, నమస్కరిస్తున్నారు. సూర్యుడు ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు ఎవరితోనూ నన్ను ప్రార్థించండి అని. అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు, సూర్యుని యొక్క శక్తి వల్లనే ఈ భూమి ఉనికిలోకి ఉంది, జంతుజాలాలు, పక్షులు, మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కృతజ్ఞతా భావంతోనో ప్రార్థన చేసుకుంటున్నారు. నువ్వు ఇవన్నీ నేనే సృష్టించాను, వీటన్నిటికీ పవర్ నేనే ఇచ్చాను అని చెప్తే అవి నిరూపించాలి కదా. ఇప్పుడు హైందవ ధర్మంలో కూడా ఇలాంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఇప్పట్లోనే. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి అనే కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ సూర్యుడు గాని చంద్రుడు గాని దానిలో ఉన్న శక్తి మా ద్వారానే వచ్చిందని చెప్పబడింది. కానీ వాళ్లను ఆరాధించకండి, వాళ్లను ఆరాధిస్తే తోలు విధిస్తానని చెప్పలేదు హైందవ సంస్కారంలో. అక్కడ కట్టడి చేయలేదు. కానీ ఇక్కడ ఖురాన్ లో ఉన్నటువంటి అల్లాహ్ కట్టడి చేస్తున్నాడు. ఆ సూర్యుని ఆరాధించే వాళ్ళని మీద దాడి చేయండి అని సులేమాన్ అన్న కథ ఉంది ఒకటి. ప్రవక్త సులేమాన్ ఖురాన్ లో ఉంది. అందులో ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి సులైమాన్ తన యొక్క సైన్యంలో పక్షులు జంతువులు కూడా ఉంటారు. ఒకరోజు ఆ పక్షి వడ్రంగి పిట్ట అంటారు కదా, ఆ పక్షి కనిపించదు. సులైమాన్ ఉద్రేకుడైపోతాడు. ఎక్కడికి వెళ్ళింది ఆ పక్షి, అది రానివ్వండి, దాన్ని కోసి పరేస్తాను, దానికి నరికేస్తాను, చంపేస్తానని ఉద్రేకుడై కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి వచ్చి చెప్తుంది, సులైమాన్ నేను ఒక చోట ఒక స్త్రీ పరిపాలిస్తున్నట్టు చూశాను, వాళ్ళందరూ కలిసి సూర్యుని ఆరాధిస్తున్నారు అని చెప్తుంది ఆ పక్షి. ఇప్పుడు సులైమాన్ ఉద్రేకుడై అల్లాహును వదిలేసి సూర్యుని ఆరాధిస్తున్నారా, వాళ్ళ మీద దండయాత్ర చేయండి. ఆమె దగ్గర ఒక అందమైనటువంటి సింహాసనం కూడా ఉంది అని చెప్తుంది ఈ పక్షి. ఆ సింహాసనం ఎవరెత్తుకొస్తారు అని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు. ఎవరెత్తుకొస్తారో అని చెప్పి. అంటే సూర్యుడిని ఆరాధిస్తే మీరు వాళ్ళ మీద యుద్ధం చేస్తారా? సూర్యుడి శక్తి కనిపిస్తుంది, వాళ్ళు ఆరాధిస్తున్నారు, నీకెందుకే కోపం? ఆ సూర్యునికి నువ్వు శక్తి నువ్వు ఇచ్చావనేది నువ్వు నిరూపించు, నేను ఆరాధిస్తారు.